కాదేది కళకు అనర్హం అన్న సామెతను నిజం చేస్తోంది మహబూబ్ నగర్లోని ఓ కుటుంబం. తమ కళతో జిల్లా ఖ్యాతిని దేశ రాజధానితో పాటు నలుదిక్కులా చాటుతున్నారు. వెదురుతో అందమైన కళాకృతులను అద్భుతంగా తయారు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. తాము ఉపాధి పొందడంతో పాటు పలు రాష్ట్రాల విద్యార్థులకు సైతం శిక్షణ ఇస్తున్నారు. వెదురు కళాఖండాలు చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. పూర్వం ఎంతో మందికి జీవనాధారంగా ఉండేవి. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం ఎక్కువ కావడంతో వీటి వాడకం తగ్గిపోయింది. వెదురు కళాకృతుల వృత్తిపై ఆధారపడి జీవనం సాగించేవారు కూడా తగ్గారు. ఓ కుటుంబం తమ కళతో పాలమూరు జిల్లా ఖ్యాతిని నలుదిక్కులా చాటుతోంది. అద్భుతమైన అల్లికలతో అబ్బురపరుస్తూ దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రదర్శనలలో ప్రత్యేక బొమ్మలతో ఆకట్టుకుంటున్నారు. అచ్చం కొండపల్లి బొమ్మలను తలపించేలా స్కూటర్, విమానం, బుల్లెట్, ఎడ్లబండ్లు, సైకిల్, రథం, పూల బొకేలు, జడ క్లిప్పులు, వివిధ రకాల బుట్టలు ఇలా 200 రకాలకు పైగా బొమ్మలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ఇళ్లు, రెస్టారెంట్లు, దుకాణాల్లో అలంకరణ కోసం ఈ కళాకృతులను వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చామని వెదురు ఆకృతుల కళాకారులు కృష్ణయ్య తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చే విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. దాదాపు అన్ని కాలేజీలు కూడా వీళ్ళకు కొన్ని క్లాసులకు అటెండ్ అవుతుంటాను, నేర్పిస్తుంటాను. ఈ మధ్యలో ఢిల్లీకి కూడా నేను వారి ఇద్దరం వెళ్ళొచ్చాము. ఆ తర్వాత మధ్యప్రదేశ్ అక్కడ కాలేజీలో కూడా నేర్పించాము. NIFT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కాలేజీ. అయితే వీళ్ళకు కొన్ని ప్రాక్టికల్స్ ఉన్నందుకోసము దాన్ని ఎలా చేయాలనేది వర్క్షాప్ ఉంటుంది. బ్యాంబూ వర్క్షాప్ గురించి వాళ్ళ కాలేజీ నుంచి పంపించడం జరిగింది. ఇక్కడ దాదాపు 13 మెంబర్స్ వచ్చారు. ఇక్కడ బ్యాంబూ వృత్తి మాది. అంతకుముందు చాటలు, బుట్టలు, విసనకర్రలు, జల్లెళ్ళు అలాగే చేసేది. అయితే ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చింది కాబట్టి పూర్తిగా ఈ యొక్క వెదురుతో చేసినటువంటి చాటలు కానీ బుట్టలు కానీ ఎవరు కూడా వాడడం లేదు. ఈ యొక్క కళని అంతరించిపోకుండా నేను నా వారి ఇద్దరం కూడా చేస్తూ ఇక వేరే పెద్ద పెద్ద ఎగ్జిబిషన్ పెట్టి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఈ కేసులో పెట్టుకొని చాలా ఇష్టంగా తీసుకుంటున్నారు, కొంటున్నారు, చాలా ఇష్టపడుకుంటున్నారు, ఫోన్లు చేస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థ కూడా తమ విద్యార్థులను ఏటా వీరి వద్దకు శిక్షణ కోసం పంపిస్తోంది. వెదురు బొంగులతో ఏ రకాల బొమ్మలను చేయొచ్చు, కొలతలు ఎలా తీసుకోవాలి, అల్లికలలో మెళకువల్ని కృష్ణయ్య కుటుంబం నేర్పిస్తోంది. తమకు చక్కటి శిక్షణ లభిస్తోందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. मैं जमशेदपुर झारखंड से हूँ और नेशनल इंस्टीट्यूट ऑफ फैशन टेक्नोलॉजी हैदराबाद में पढ़ रही हूँ। अभी हमारा 3rd ईयर शुरू हुआ है और हमें क्राफ्ट रिसर्च एंड डॉक्यूमेंटेशन के लिए यहाँ भेजा गया है दिविटपल्ली। यहाँ पे हम बैम्बू क्राफ्ट्स पे रिसर्च कर रहे हैं और हमें यहाँ पे अलग अलग क्राफ्ट टेक्निक्स और वीविंग टेक्निक्स के बारे में सिखाया जा रहा है। अभी तक हमने एक बास्केट और आज हम मैट की वीविंग सीख रहे हैं। उस पर थ्रू रिसर्च करना रहता है एंड देन फिर उसकी डॉक्यूमेंटेशन बनानी रहती है, उसके ओरिजिन पे और जो आर्टिजन्स हैं जो उन पे काम कर रहे हैं उसके बारे में. ప్రభుత్వం ఓ సొసైటీని ఏర్పాటు చేసి తక్కువ ధరకు వెదురు సరఫరా చేస్తే తమ వృత్తికి పూర్వ వైభవం వస్తుందని కళాకారులు అంటున్నారు.